ఒక 1 year బ్యాక్ ఈ రాష్ట్రంలో విలనిజం జరుగుతున్నది. ఈ 1 year నుంచి హీరోయిజం స్టార్ట్ అయింది. విధ్వంసం నుంచి విశిష్టత స్టార్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 11 ఏళ్ల పాలన, మోడీ పాలన దృష్టిలో పెట్టుకొని అది సూపర్ డూపర్గా బీజేపీ పాలన జరుగుతుంది 11 ఏళ్ళు. ఆ బీజేపీ సపోర్టుతో ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో అమరావతి మరియు పోలవరం కాకుండా రైల్వే జోను, స్టీల్ ఫ్యాక్టరీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ, కొప్పర్తి, ఓరోకల్లు కాకుండా ఇక్కడ సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పేరుతో మన అకౌంట్ స్టార్ట్ అయ్యి చాలా మందికి నిన్న, ఈ రోజు, రేపట్లో అన్ని అందరికీ అకౌంట్ స్టార్ట్ అయింది. అతనికి రాకూడదని ఉంది, వచ్చిన గ్యాప్ పెట్టి మాట్లాడుతున్నాడు. తనకంటే 50% ఎక్కువ అమౌంట్ పెట్టినా, ఎక్కువ సంఖ్య 25 లక్షల మందికి ఎక్కువ ఇచ్చినా ఏదో ఒకటి గ్యాప్ మాట్లాడడం అంటే ఏ విలను కూడా ఈరోజు అని ఒప్పుకోడు. ఇంకా జగన్ రెడ్డి ఎప్పుడంతే తిట్ల భాష, దానికి తోడు చేతగానితనం. అక్కడ రెచ్చగొట్టి కేవలం ఖమ్మంలోకే ఇది రాజధాని కడతారని, ప్రేమనగర్ సినిమాలో ఉంది నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం అని, వాళ్ళ ఖమ్మంల కోసం అది స్టార్ట్ అయిందని చెప్పి మిగతా మతాలను అట్రాక్ట్ చేయాలా? ఒకవేళ పూర్తి అయినా కూడా అది మోడీ గారికి, చంద్రబాబు గారికి క్రెడిట్ రాకూడదు, బ్రేక్ కొట్టాలని ఇటువంటి దారుణమైన పదాలు వాడుతున్నాడు. సూపర్ 6 అమలవుతుంది. జగన్కు సూపర్ చెక్కు పెడతాం. ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రపంచంలో ఈ దేశం 4వ స్థానంలో ఉంది. రాష్ట్రం మొదటి స్థానానికి వచ్చేదానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక స్కీమ్ పెట్టినాడు, P4 అని మోడల్. దానికి తోడు బనకచెర్ల మన యొక్క రాయలసీమకు వరం, రాయలసీమతో పాటు తెలుగంగ ద్వారా మద్రాసు కూడా పోతాయి నీళ్లు. అటువంటిది జరగకూడదని అతని కోరిక. ఈరోజు సాక్షి పేపర్లో చదివి వచ్చిన హైదరాబాద్ 2 కాలమ్స్. ఒకడు స్టేట్మెంటు హరీష్ రావు, నిధులు నీళ్లు ఏపీకేనా, ఒక కాలం. 2 ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు కాకముందే కేంద్రము ఏపీ రాష్ట్రానికి డిపిఆర్ తయారు చేసుకొని బనకచెర్ల పైన ఎట్టిస్తుందని క్వశ్చన్ చేసినాడు. అంటే వీళ్ళిద్దరు ఏమంటారు, ఆంధ్ర ప్రగతికి బీజేపీ పార్టీ ఉపయోగపడుతుందని ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ అధికార ప్రతిపక్షం 2 విమర్శ, ఏది బీజేపీ పార్టీని ఏపీకేనా అని. ఇక్కడ ఉండే తను నిధులు ఎక్కువ ఇస్తున్నారని అందరూ చెప్తుంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు, సిద్ధరామయ్య ఏపీకి ఇంత నిధులా అని వాళ్ళు అంటారు, జగన్ రెడ్డి ఇంతేనా అంటాడు. కారణంగా ఎంత చేసినా ఇంతే అనే రకం. తాగే నీళ్ళు అదే రకం. ఏది మంచి చేయడు. విద్యా వ్యవస్థ నాశనం చేసినాడు, వైద్య వ్యవస్థ నాశనం చేసినాడు, రోడ్లు గుంతలు పురుషులే, ఇండ్లు కడతా అంటే ఆపినాడు. తను మాత్రం 5+1 6ది, 430 కోట్లతో 6ది ఇండ్లు. ఇన్ని రకాల ఋషికొండ, ఇన్ని రకాలుగా ఆలోచన చేసే ఇతని యొక్క పద్ధతి ఒక్కరికన్నా నచ్చుతుందా? నిరుద్యోగ సమస్య పెంచినాడు, ఉద్యోగస్తుల ఈపీఎఫ్ వాడినాడు, చిత్రహింసలు పెట్టినాడు, సారాయి తనే అమ్మినాడు. సారాయి అమ్మినాడు అతను, లిక్కరమ్మనే, ఇసుకను తనే ఆక్రమించుకున్నాడు. అప్పులు 10 లక్షల కోట్ల అప్పు. అసలు ఆ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు ఉంది ఏడా తెలంగాణలో. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ 4 లక్షల కోట్లు పెంచితే ఇతను 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పు పెంచినాడు. ఇతను మాట్లాడే హక్కే లేదు. అన్ఫిట్. ఒకటి కోడికత్తి డ్రామా అన్నాడు, 2వది వివేకానంద రెడ్డిది పెద్ద డ్రామా, మొన్న కనురెప్పది 3వ డ్రామా, ఇప్పుడు ప్రతి మాట డ్రామా. దీనికి కారణం విధ్వంసం. కాబట్టి ఇతను సూపర్ విలన్, ఇతను అండర్ డాన్, దావూద్ ఇబ్రహీం కంటే దరిద్రుడు. ఏం చెప్పలేం, పడి గంట చెప్పినా అంతే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.